Not from there, not from there. Here, from here, from here. నేను పెట్టే వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్. హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం వచ్చేసి ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడి నుంచి జార్జియా కంట్రీకి విజిట్ చేస్తున్నాం హాలిడేస్ టైంలో. బట్ ఇప్పుడు కాదు, 2018లో. టైం డ్యూరేషన్ వచ్చేసి దుబాయ్ నుంచి జార్జియాకి 3.5 hours ఉంటుందండి ఫ్లైట్ జర్నీ. హోటల్ వచ్చేసి ఐవీరియన్ హోటల్ అండి. సో డే మొత్తం జర్నీలో అయిపోవడం వల్ల డే ప్లాన్స్ మొత్తం ఏమీ లేదు. ఇంకా డిన్నర్ చేసేసుకొని, సో డిన్నర్ చేస్తున్నప్పుడు జార్జియన్ కంట్రీలో ఫోక్ డ్యాన్స్ ఫేమస్గా ఉంటుంది. టూరిస్ట్ అందరికి అట్రాక్టివ్గా ఉంటుందండి అది. జార్జియాలో ఫేమస్ ఫుడ్ వచ్చేసి షార్టిష్ పూరి అండి. సో ఇది మేము ఫామ్కి వెళ్ళినప్పుడు మా దగ్గర కూడా చేయించారు, చాలా బాగుంది, టేస్ట్ చేసాం కూడా మేము. సో ఇంకొక ఫుడ్ వచ్చేసి చర్చ్కెలా. సో ఇది వచ్చేసి వాల్నట్తో చేస్తారు. మేము కూడా ఇది కూడా ట్రై చేసాం, చాలా బాగుంది. మీరు ఎక్కడన్నా లోకల్ మార్కెట్స్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఐ మీన్ ఎవరు వచ్చినా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. టేస్ట్ కొంచెం వెరైటీ. సో ఇప్పుడు మీరు చూస్తున్న చర్చ్ వచ్చేసి ట్రినిటీ చర్చ్ అండి. దీన్ని 14th centuryలో కట్టారు. జడ్జిటీ విలేజ్లో ఉందండి ఈ చర్చ్. ఇంకోటి వచ్చేసి 2170 meters హైట్లో కట్టారు ఈ చర్చ్ని. సో అందుకనే ఈ చర్చ్ జార్జియాలోనే పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్.
వచ్చేసి మీరు ఏ మంత్లో జార్జియాకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవాలంటే వెదర్ కండిషన్స్ అన్నీ తెలుసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో మేము వెళ్ళింది మార్చ్ ఏప్రిల్ మిడ్ కాబట్టి సో వెదర్ అయితే ఇలా ఉంది. కింద నుంచి నడుచుకోవడానికైతే అలో లేదు అప్పుడు, ఎందుకంటే మొత్తం ఐస్ ఉంది కాబట్టి నడుస్తుంటేనే జారిపోతుంది మొత్తము. ఈ ఫోటోలో నేను క్లాత్ కట్టుకున్నాను కదండి. ఈ చర్చిలోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ లేడీస్ ఈ క్లాత్ కట్టుకొని ఎంటర్ అవ్వాలి. ఈవెన్ లోకల్స్ కూడా అంతే. ఈ కంట్రీలో వెదర్ చాలా కోల్డ్గా ఉండడం వల్ల ఎక్కువ వైన్ తాగుతారండి బాడీని వార్మ్ చేసుకోవడానికి. సో వీళ్ళే ఆర్గానిక్ వైన్ ప్రిపేర్ చేసుకొని 90% కంట్రీలో అందరూ ఆర్గానిక్ వైనే తాగుతారండి. సో ఇంకోటి వచ్చేసి కెమికల్స్ అస్సలు యూజ్ చేయరు దాంట్లో. And this is a little bit bitter than the usual one that we have in our gardens, and like in my family that we have also a couple of the cherry trees, but difference is about the aromas mostly. And people think that that's really good to protect and to clean from the edge of the crops from bacteria and from the dust. That's really perfect. Of course, there can be some other, let's say, chemicals, but we don't use any chemicals for cleaning because later there should be the wine, there should be liquid, and that's not will be a perfect situation for this liquid. So while we're using this, we have let's say I will make an example. We use like this, movement like this. But sometimes when curry is bigger enough for a person to go inside of this, like this, more than 500 liters volume, this person has to go inside of the curries. So of course that's not really careful process. It's very dangerous because there is some gas, some air, some aromas like. ఈ ఆర్గానిక్ వైన్ని ఈ డిస్టిలరీలో స్టోర్ చేసుకొని టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉంటారండి.
ఈ వీడియోలో మ్యాక్సిమం నాకు ఫొటోసే ఉన్నాయి. బట్ అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో స్టార్ట్ చేస్తానని నాకు తెలియదు యూట్యూబ్ ఛానల్. సో అందుకని ఫొటోసే ఉండడం వల్ల మీకు బోర్ కొట్టుండొచ్చు. నెక్స్ట్ టైం ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ వీడియోసే ఉంటుంది, ఫొటోస్ తగ్గిస్తాను వీడియోస్లో అప్లోడ్ చేయడం.